నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇల్లేరమ్మ కథల్లో చల్లావారిల్లు అనే అంకానికి స్వాగతం. వంటింట్లో అమ్మా నాన్న చిన్నగా రహస్యాలు మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. ఏమిటో ఇల్లు ఇల్లు అనుకుంటున్నారు. నెమ్మదిగా చేరా. అయినా ఏమీ అర్థం కాల. ఇంకా అడిగేశా, ఏంటమ్మా నాన్న నువ్వు గుసగుసలాడుకుంటున్నారు అని. ఇందులో ఏం తప్పుందని చెప్పు. ఆవిడ గారు అలాగే ఈమని లేవడం. మొన్న నీకేం చెప్పాను సుశీల, అలా ముదిపేరక్కలా అన్నీ ఆరాలు తీయొద్దన్నానా? నిన్ను చూసి చూసి నీ కూడా తిరిగి తిరిగి ఆ బుజ్జి కూడా నీలాగే తయారవుతోంది. మొన్న కూరలో కారం వేస్తుంటే నాకు కాస్త పక్క నుంచి ఇంకొంచెం ఎక్కువ వేయమ్మా, అందరికీ ఆట వస్తుంది అని వాగుతోంది. చస్తున్నాను మీతోనూ. అమ్మా, నేను చిన్నపిల్లలా మాట్లాడే మనసు నీకు ఇంకా తీరలేదంటే చెప్పు, అలాగే మాట్లాడతా. ఏంటే అమ్మా నాన్న నువ్వు ఏం మాట్లాడుకున్నాలు? నాకు అప్పలు కొంపెళ్తాలా? ఇలా మాట్లాడచ్చా? ఎందుకైనా మంచిదని కాస్త ఎడంగా నిలబడి అడిగా. నోర్మై, నీలాంటిదాన్నే చదవేస్తే ఉన్నమతి పోయిందిట. బొత్తిగా భయం భక్తి లేకుండా రోజంతా షికార్లే. ఇదే సందని నాన్న వాకిట్లోకి వెళ్ళిపోయారు. ఆనక నన్ను ఎప్పుడైనా తిట్టచ్చమ్మా కడుపు నిండేలాగా. అసలు సంగతి ఏంటో చెప్పు అన్నాను. మనం ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళైందని ఎవరో చుట్టాలు వస్తారు, ఇల్లు ఖాళీ చెయ్యండి అంటున్నారు ఇల్లు గలవాళ్ళు. మీ నాన్నకేమో తన వల్ల కాదుట. ఒక్కదాన్ని ఎన్నింటికని చావను? లంబాడీ వాళ్ళకన్నా కనా కష్టంగా ఉంది నా బతుకు. ఉన్న చోట తినో తిన్న చోట ఉండం అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది. నాన్నతో అయితే ఎంత కష్టమైన పనైనా ఠపామని కొట్టినట్టు చెప్తుంది కదా. మరి ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడుతుందో పాపం. మేము ఎంతో పెట్టి పుట్టబట్టే కదా స్థావరాలం కాకుండా జంగమాలమైంది. ఒకే ఊళ్ళో అయినా ఒకే ఇంట్లో పడుండేందుకు మనకేం కర్మ. ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లో ఉంటాం. ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉంటాం. అలా మరి సొంత ఇళ్ళు సొంత ఊళ్ళు ఉన్నవాళ్ళు చేయగలరేమిటి? అక్కడే ఉండాలి కాబోలనుకుని నోరు మూసుకుని ఉంటారు. ఇంత చిన్న విషయం కూడా నే విడమర్చి చెప్తే గాని అర్థం కాదు ఆవిడ గారికి. నేను చిన్నారి కలిసి వెతికి పెడతానులే అమ్మా. ఇందు బుజ్జి మా వెంట పడకుండా చూసుకో అని ధైర్యం చెప్పాను. అసలు ఇల్లు ఎలా వెతకాలో తెలుసా? ఆదివారం పొద్దున్నే తినదలుచుకున్నవేవో తినేసి మంచి ఇస్త్రీ లంగా జాకెట్టు వేసుకుని ఏ పూలుంటే ఆ పూలు తల్లో పెట్టుకుని మంచి అయినింటి ఆడపిల్లల్లా శుభ్రంగా తయారైపోయి, దేవుడా తండ్రి నీదే భారం అని దండం పెట్టుకుని బయలుదేరాలి. అలా రోడ్డు మీద వారగా నడుచుకుంటూ దేని కింద పడకుండా దేన్ని తొక్కకుండా నిమ్మళంగా ఒక్కొక్కిల్లే చూసుకుంటూ నడవాలి. అలా వెళ్ళగా మనకి ఏ ఇల్లు బాగుందనిపిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి మంచిగా ముఖం పెట్టి, మీ ఇంట్లో అద్దెకిచ్చేందుకు వాటాలున్నాయా అండి అని అడగాలి. అప్పుడు వాళ్ళు మన నాన్న పేరది అడుగుతారు. అప్పుడు చెప్పేయడమే. మేము 4 ఆడపిల్లలం, మేమే పెద్ద అని కూడా చెప్పచ్చు. తర్వాత గొడవలు రాకుండా. అప్పుడు అందరూ ఆడపిల్లలే అంటే కొందరికి నచ్చచ్చు కూడా కదా. అనుకున్నట్లుగానే ఆదివారం పొద్దున్నే ఇందూని బుజ్జిని ఏమార్చి చిన్నారి నేను బయలుదేరాం. గవర్నరుపేట మొత్తం ఒక్కొక్క వీధే తిరిగాం. కానీ ఎవ్వరినీ అడగబుద్ధే కాలేదు. ఒక్కిల్లు కూడా నచ్చలా. ఉంటే ఫ్యాషన్గా మరీ పెద్ద మేడల్లాగా అయినా ఉన్నాయి, తప్పితే చిన్న చిన్న పెంకుటిళ్లల్లాగా అయినా ఉన్నాయి. లీలామహల్ ఎదురు సందులో నడుస్తుండగా ఓ ఇంట్లోంచి సంగీతం వినిపించింది. ఎవరో ఆడపిల్లలు వర్ణాలు పాడుతున్నట్లు అనిపిస్తే అక్కడే నిలబడిపోయాం. నేను ఏలూరులో సువర్ణ పక్కనే కూచుని సంగీత పాఠం వినేదాన్ని కదా. అయ్య బాబోయ్, వర్ణాలు పాడటం అంటే ఎంత ప్రాణగండమో నాకు తెలుసు. ఇంతట్లోకే ఆ ఇంట్లోంచి ఒక తెల్ల జుట్టున్న పెద్దాయన బయటికి వెడుతూ మమ్మల్ని చూసి,
ఎవరమ్మాయిలు మీరు ఇక్కడెందుకు నిలబడ్డారు అని గదిమారు. పాట బాగుంటే వింటున్నామండి అన్నాం. వింటే సరిపోతుందేమిటి, అలా లోపలికెళ్ళి చూడండి. జలజ పంకజ ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో. మీలా ఆదివారం చెద్దన్నాలు తిని ఊరేగట్లా అన్నారు. అయ్యి బాబోయ్, ఈయన ఏ స్కూల్లో మాస్టారో, చేతిలో బెత్తం ఉంటే కొట్టేలా ఉన్నాడనుకుని మేం వేడన్నాలే తిన్నామండి. ఊరికే తిరగటల్లా. మా అమ్మ ఏదో పని చెప్తేను. సరి లోపల పండి, తాతగారు పంపారని చెప్పండి. వాళ్ళని ఇప్పుడే పలకరించకుండా పక్కన కూర్చుని పాటలు వినండి అని ఆయన వెళ్ళిపోయారు. చిన్న గేటు తీసుకుని లోపల వరండాలోకి వెళ్ళేటప్పటికీ తెల్లగా పొట్టిగా నొక్కులు జుట్టు వేలుముడేసుకుని మడికట్టుకున్న ఒక ఆవిడ ఓ చేత్తో తాళం వేస్తూ బయటకొచ్చారు. పక్కకి పిలిచి ఏమిటని అడిగారు. వెంటనే వచ్చిన పని చెప్పేశాం. అత్తయ్య గారు, మేము అద్దెకిచ్చేందుకు వాటా ఉందేమోనని వెతుకుతున్నామండి. సంగీతం వినిపిస్తే లోపలికొచ్చి వింటున్నాం అని చెప్పాం. అబ్బో, మీకు సంగీతం అంటే ఇష్టమా? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు అని అడిగారు. రేడియోలో విని నేర్చుకుంటున్నామండి. మా అమ్మ ఇంకా సంగీతం చెప్పించట్లేదు అన్నాం. ఇంత పెద్దయ్యారు, ఇంకెప్పుడు మొదలెడతారు? గొంతు సాధన అవ్వాలా? అయినా ఎవరింట్లో ఉంటున్నారిప్పుడు అని అడిగారు. పచ్చిపులుసు సుబ్బారావు గారని చెప్పబోయే లోపలే ఈ నెలాఖరికి ఓ వాటా ఖాళీ అవుతుంది కానీ మేము బ్రాహ్మలకు కానీ ఇవ్వం అని వెళ్ళిపోబోయారు. అయ్యయ్యో, ఆగండి అత్తయ్య గారు, మేము బ్రాహ్మలమే. మా నాన్న పాపం తద్దినాలు కూడా పెట్టారు గుంటూరు తాతగారింట్లో. మాకేం అభ్యంతరం లేదు, బ్రాహ్మలింట్లో అయినా ఉంటాం. మా అమ్మని చూస్తే మీకే తెలుస్తుంది. కేకేసుకుని రామా అని అడిగాం. సరే అయితే మీ అమ్మగారిని వస్తే రమ్మను, కానీ మావయ్య గారితోటే అన్నీ మాట్లాడాలి. మీ నాన్నగారిని తీసుకుని సాయంత్రం రండి. పాఠం అయ్యే వరకు ఆ చాపేసుకుని అలా కూచుని విని వెళ్ళండి అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయారు. అదేం మాస్టారో దేవుడా, ఎంతకీ ఆపరే. ఒకటయ్యాక ఒకటి అలా వర్ణాలు పాడిస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరమ్మాయిలు బాసం పెట్టేసుకుని కూచుని గాఠిగా తాళం వేస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ పాడుతూనే ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళు నట్టితే వెంటనే ఆయన పాడేస్తున్నారు, పుస్తకం వంకన్నా చూడకుండా. ఆయనకి ఎంత బాగా వచ్చో, ఎక్కడి నుంచైనా అందుకోగలుగుతున్నారు. ఎంతైనా మాస్టర్ కదా. పాపం వీళ్ళు ఒక్కసారి తప్పితే మళ్ళీ మొదటి నుంచి పాడాల్సిందేట. మేము అలా కూర్చుని వింటూ ఉండగానే అత్తయ్య గారు వచ్చి మమ్మల్ని చేతులు పట్టమని వెలక్కాయంత లడ్డూలు ఠాప్మని చెరోటి పడేసి లోపలికి వెళ్ళిపోయారు. మేం నిజంగా వాళ్ళని రక్షించడానికే వచ్చినట్లున్నాం. మేం కూర్చున్న కాసేపటికి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా జలజ పంకజ ఆ చాపెత్తేసి పుస్తకాలు గూట్లో పెట్టి బయట మెట్ల దగ్గరికి పిలిచారు కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా. మా సంగతులన్నీ చెప్పేసి వాళ్ళ విషయాలన్నీ కనుక్కున్నా. వాళ్ళ మాస్టారు చాలా పెద్ద విద్వాంసులుట. ఇలాంటి చిన్న చితకా మేళాలకి చెప్పరుట. కానీ వీళ్ళ నాన్నగారికి సంగీతం అంటే ఉన్న ప్రేమ చూసి మాట తీసేయలేక వారానికోసారి వస్తారట. ఒకవేళ కోపం వస్తే ఆయన వీళ్ళు సాధన చెయ్యట్లేదని అనిపిస్తే 2 వారాలు మానేస్తారట. అప్పుడు వీళ్ళ నాన్నగారు వీళ్ళని తిట్టి ఆయన్ని బతిమాలి మళ్ళీ పిలుచుకొస్తారట. వీళ్ళు చదువుకోకపోయినా కోప్పడరుట కానీ పాడకపోతే మాత్రం అన్నా నాన్నగారు కలిసి కోప్పడేస్తారట. నేనేమిటో ఇన్నాళ్ళు చదువుకోవడమే అన్నిటికన్నా గొప్ప అనుకుంటున్నా. ఈ ఇంట్లోకి కానీ మారితే సంగీతం కూడా ఇలాగే నేర్చుకోమని మా అమ్మ వెంట పడితే ఇంకేమన్నా ఉందా? చచ్చామే. మా ప్రాణాలు తోడైనా సంగీతం నేర్పిస్తుంది. కానీ ఈ అమ్మాయిల్ని అత్తయ్య గారిని చూస్తే వదలబుద్ధి అవటల్లా. అయినా మాలా వంకరటింకరగా పాడేవాళ్ళకి పెద్ద పెద్ద విద్వాంసులు ఎలాగైనా చెప్పడానికి ఒప్పుకోరు కదా. మేం 4 ఆడపిల్లలమని నాకు మహా గొప్ప. కానీ వాళ్ళు 5గురుట. కానీ 2 ఆటలకి పనికిరారులే, పెళ్ళయ్యి అత్తారిళ్ళకి వెళ్ళిపోయారట. మాకో తమ్ముడు లేడు. కానీ వాళ్ళకి ఎంచక్క ఓ అన్నయ్య వదిన ఓ పాపాయి ఉన్నారట.
ఆ బుజ్జిది ఎంత బాగుందో, ఆ మూల నుంచి ఈ మూలకి పాకేస్తోంది. జలజ వాళ్లే బయట నుంచి ఇల్లు చూపించారు. 4 వరుస గదులు, 4వది వంటిల్లు, దొడ్లో మడిబావిట, పెద్ద నారింజ చెట్టు, దాని కింద రోలు, పెరట్లో ఇంకో 2 వాటాలున్నాయి. ఆ ఇంటి మేడకి ముందు నుంచి పెరట్లోంచి కూడా మెట్లున్నాయి. ఇంకా ఇంత మంచి ఇల్లు దొరికాక తిరగడం ఎందుకులే అని తిన్నగా ఇంటికొచ్చేసాం. ఇంటి దగ్గరికి వచ్చేసరికి అమ్మ సావిత్రుదిన కబుర్లు చెప్పుకుంటున్నారు. మంచం మీద చెరోదిండు వేసుకుని పడుకుని. వదిన అడిగింది, ఏమే ఎంతసేపు ఉండిపోయారు, కాయా పండా అని. మనం ముగ్గేస్తే పండే. లీలామహల్ ఎదురుగానే వాళ్ళ పిల్లలు సంగీతం పాడుతుంటే ఉండిపోయాం. ఈ నెలాఖరికి పక్కవాట 4 గదులు ఖాళీ అవుతాయిట, నాన్నని రమ్మన్నారు అత్తయ్య గారు అని చెప్పాను. ఆ ఇల్లే భలే పట్టారే, మీ ఇల్లు బంగారం కాను. ఈ ఊళ్ళో వాళ్ళ నెరగని వాళ్ళెవరు, చల్లావారిల్లు అయ్యుంటుంది. ఆవిడ మహాలక్ష్మి మడికట్టుకున్నట్లున్నారు కదే. ఈ ఊళ్ళో ఏ దక్షిణాది విద్వాంసుడు కచేరీ చేసినా బస వాళ్ళింట్లో చెయ్యాల్సిందే. వాళ్ళింట్లో ఉంటేనే చాలు సరోజమ్మ, నీ పిల్లలకి వేరే సంగీతం నేర్పక్కర్లేదు, సాయంత్రం వెళ్ళి కుదుర్చేసుకోండి అని మా అమ్మకి ముఖ్య సలహాదారు గారు జెండా ఊపేసింది. విన్నారు కదా, మన నాని చిన్నారి కలిసి చక్కగా చల్లావారి ఇల్లు ఎలా వెతుక్కొచ్చారో. చల్లావారి ఇంట్లో విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.